గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన మొక్కలకి వేర్ల గురించి తెలుసుకుందామండి. మనీ ప్లాంట్స్ లీవ్స్ కూడా మనము రూట్స్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్టుగా మార్కెట్ తెచ్చిన మనము పుదీనా మొక్కలకి పుదీనా కొమ్మలు ఉంటాయి కదండి, వాటికి కూడా రూట్స్ ఎలా పర్ఫెక్ట్గా రావచ్చు, ఎలా వస్తే మనము మట్టిలో పెట్టుకుంటే బాగా గ్రోత్ అవుతుంది, దాని గురించి చూసుకుందాం. ఇక్కడ చూడండి, మొక్కలకి చిన్న చిన్న చిగుళ్ళు ఎలా వచ్చాయో. మొక్కలు అన్నారు కానీ కొమ్మలకండి, అది మన మార్కెట్ తెచ్చాను నేను, వేస్ట్ అండి. అది చూడండి, అక్కడ మధ్యలో ఉందంటే ఎండిపోయిన రాలేదు, కానీ కొంచెం చాలా బాగా వచ్చాయి. అది వాటర్లో పెట్టగానే నాకు పెట్టిన ఒక 1 వీక్ లోపల మనకి ఇవన్నీ గ్రోత్ ఆకులు మొత్తం తీసేసి నేను పక్కన గ్లాస్లో కప్పులో వాటర్ పోసి పెట్టానండి. ఇక్కడ చూడండి, మనీ ప్లాంట్ కొన్ని పోయాయి, అది తీసేస్తున్నాను. మంచి మనీ ప్లాంట్స్ ఎలా గ్రోత్ అయ్యాయి చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇండివిజువల్గా నేను రూట్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు. చూసేద్దాం. చూడండి, ఆకులు నేను తీసుకొచ్చాను. మనీ ప్లాంట్ తెలిసిన దగ్గర నుంచి జస్ట్ లీవ్స్ తీసుకొచ్చాను. అలా జస్ట్ లీవ్స్ని అలా వాటర్లో వేసి పెట్టాను. మీకు అక్కడ రూట్స్ కనిపిస్తున్నాయి, చూపిస్తాను ఇండివిజువల్గా మీకు. ఒక్కొక్క లీఫ్కి రూట్స్ ఎలా వచ్చాయి గ్రోత్ అని నేను ముందు వీడియో చూసేద్దాం మనం. జస్ట్ అలా డెకరేటివ్గా ఉంటుందని చెప్పేసి లీవ్స్ని తీసుకొచ్చి కట్ చేసి పెట్టాను. అసలు ఎన్ని లీవ్స్ ఒక నేను నీళ్ళు మాత్రం రెగ్యులర్గానే చేంజ్ చేస్తూ ఉన్నాను. అక్కడ చూస్తూనే ఉన్నారు, అలా డెకరేటివ్గా ఉంటుంది చెప్పేసి అలా పెట్టేసి బెడ్రూమ్లో సెల్ఫ్లో పెట్టాను, విండో దగ్గర పెట్టాను. చాలా పెట్టాను అలా, అది చాలా డెకరేటివ్గా ఉంది, మా అందరికీ బాగుంది, గ్రీనిష్గా ఉంది. సో అలాగే నాకు 1 వీక్ ఒకసారి కూడా నేను వాటర్ కూడా మార్చడం మర్చిపోయాను. యాక్చువల్గా మార్చాలి. ఇది క్రోటాన్ ప్లాంట్, క్రోటాన్కి కూడా వితిన్ 1 మంత్ మనకి రూట్స్ వస్తాయి. అది క్రోటాన్ ప్లాంట్కి నేను వాటర్ వేసి పెడుతున్నాను, చూద్దాం. అది మీకు అప్డేట్స్ అని ఇస్తూనే ఉంటాను. ఇప్పుడు నేను మీకు ఇది ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ అండి, దీనికి నేను రూటీన్ ట్రై చేస్తున్నాను, ఈజీగానే వస్తుంది అని చెప్పారు. లెట్స్ చెక్ ఇట్ అవుట్. నాకు ఇంకా రీసెంట్గా పెట్టాను, చూద్దాం. దానికి చాలా టైం పడుతుంది. సెకండ్ టైం నేను వాటర్ చేంజ్ చేయడం వాటికి. దాని అప్డేట్ నేను మీకు ఇస్తూనే ఉంటాను వీడియోలు. ఇప్పుడు నేను మార్కెట్ నుంచి తెచ్చాను పుదీనాని 1 వీక్ బ్యాక్. నేను టైం లేక వాటిలో పెట్టకుండా ఒక కప్పులో గ్లాస్లో జార్లో వాటర్ తీసేసుకొని దాంట్లో కొమ్మలన్నీ వేసేసాను. దాంట్లో కొన్ని రావండి, మనం పెట్టిన ప్రతిదీ రాదు కదా. సో వాటర్లో జస్ట్ పెట్టినప్పుడు కూడా రాలేదు, కానీ రూటింగ్ టైం పడుతుందండి. ఇది నాకు ఐ డోంట్ థింక్ సో 1 వీక్ కూడా అవ్వలేదు నాకు తెలిసి. ఎందుకంటే నేను ఆకులు మొత్తం యాక్చువల్గా మనము పుదీనా తెచ్చుకున్నాక ఆకులన్నీ చేసుకొని వాడుకోవాలండి ఫస్ట్ మనం, లేకపోతే ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోండి. కొన్ని లీవ్స్ పెట్టాలి అంటారు కొంతమంది, నాకైతే ఐడియా లేదు. నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే లీవ్స్ ఉంటే మాత్రం ఎండిపోతున్నాయండి. నేను పెట్టాను చాలాసార్లు, ఎండిపోతున్నాయి. సో ఆ లీవ్స్ మొత్తం మీరు వాడుకొని అలా మంచి లీవ్స్ మాత్రం, కానీ అక్కడ వాటర్లో పెట్టండి. వన్ థింగ్ ఏంటంటే, మీరు మంచి లీవ్స్ మీరు మార్కెట్ తెచ్చినప్పుడు ఆ స్టెమ్ అనేది కొంచెం లావుగా, బలంగా, దృఢంగా ఉండేలాంటి తీసుకోండి. అలా కొంచెం గట్టిగా ఉన్నది తీసుకుంటే ఏంటంటే రూటింగే కాకుండా మన లీవ్స్కి తొందరగా వస్తాయి, బాగా గ్రోత్ అవుతుంది. ఇప్పుడు సన్నగా ఉన్న మొక్కల్ని, వీక్గా ఉన్న స్టెమ్స్ తీసుకుంటే ఏంటంటే మనకు చూసారు మీకు కనిపిస్తుంది రూటింగ్, మీకు క్లియర్గా చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, అప్పుడే బాగా గట్టి చూసే స్టెమ్ ఎలా ఉంది, దానికి రూట్ వచ్చేసింది చూడండి. అక్కడ చిన్నగా తొందర రూటింగ్ వచ్చేస్తుంది, అండ్ గ్రోత్ కూడా వాటికి లీఫ్కి తొందరగా వచ్చేస్తాయి, బాగుంటుంది అనమాట. అంటే హెల్తీ తీసుకోండి, హెల్తీ స్టెమ్ తీసుకుంటే బాగుంటుంది అనమాట. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కొంచెం చూస్ చేసుకుంటే సరిపోతుంది, చూసి తెచ్చుకోవాలని. మార్కెట్లో మనము చాలా మంచిగా ఉన్న పుదీనా తెచ్చుకోండి. ఆ పుదీనా వాడేసుకొని మిగతా కొమ్మలు అలా పడేయకుండా ఇలా కొన్ని వాటర్లో వేసి పెట్టేసేయండి. మీకు తొందరగా చిన్న మొలకి ఎలా వచ్చాయి చూసారు కదా, తొందరగా వచ్చేస్తుందండి. సో వీటిని మనము ఒక 1 వీక్ చూడండి, ఇది యాక్చువల్గా చాలా బాగుంది ఇది స్టెమ్. ఇక్కడ అది నేను ఇక్కడ పాడైపోయినట్టుగానే ఉంది, మొత్తం ఎండిపోయింది, కానీ చిగురు అనేది మొలకిచ్చింది చూసారా. అదే మనం మట్టిలో పెడితే అంతలా ఉండదు, అందుకని నేను ఫస్ట్ వాటర్లో పెట్టి కొంచెం రూటింగ్ వచ్చాకే సాయిల్లో పెడతాను. అది బెస్ట్ రిజల్ట్ ఇస్తుందండి, చాలా బాగా ఇంప్రూవ్. అయితే నా దగ్గర పుదీనా 3 ప్లాంట్స్ పెట్టాను నేను, సేమ్ ఇదే మొదలు పెట్టిన ప్రతిదీ తక్కువ 9% చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ఇలా పెట్టి వస్తే తొందరగా వస్తుంది అని బాగుంటుంది, మీకు లాస్ ఉండదు. చూడండి, మనకి కూడా బెడ్రూమ్లో ఒక పక్కన కిచెన్ విండో దగ్గర పెట్టండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. అది మీరు వీక్లీ 2 times మీరు ఆల్టర్నేట్ డేస్ అయితే మార్చండి, ఎందుకంటే అది వేర్లు కొమ్మలు ఉంటాయి కదా, అలా మారుస్తూ వెళ్ళండి, కుళ్ళిపోతాయి లేదంటే. అందుకని చూసుకుంటూ చూడండి. మరి అది సన్నగా అయిపోయింది అనుకోండి, పనికి రాదు, అది తీసేసేయండి. అది తీసేసేయండి, అది బాగుండదు కూడాను, మనకి మంచి గ్రోత్ ఇవ్వదు, రూటింగ్ మనకి టైం వేస్తుంది. ఇంకా చూసారా, అలా స్టెమ్ అంతా
స్ట్రాంగ్గా ఉంటే మనకి మంచిగా సరిపోతుంది అనమాట లీవ్స్కి, బాగా వస్తాయి. ఇప్పుడు మీకు నేను మనీ ప్లాంట్ ఆ లీవ్స్ పాడైపోయిందని అది తీసేస్తున్నాను. సో మంచిగా లేదు తీసేస్తున్నాను. సో ఒక్కసారి రూటింగ్ చూద్దాం మనం ఎలా ఉందో. చూడండి, మనీ ప్లాంట్ లీవ్స్ అండి, ఇది ఓన్లీ లీవ్సే. అదే డెకరేషన్ కోసం పెట్టుకుంటే మనం అలా రూటింగ్ వచ్చేస్తుంది అనమాట. క్రోటాన్ లీవ్స్ పెట్టాను మస్తు, మరి ఎక్కువ డిప్ అవ్వద్దండి. డిప్ అయ్యి అలా మునిగిపోతాయి అనమాట, ఖరాబ్ అయిపోతాయి, పాడైపోతాయి. ఇది క్రోటాన్ చెప్పాను కదా, నేను ఒక లీఫ్ వాంటెడ్ నా ప్లాంటింగ్ గార్డెన్ నుంచి కట్ చేసి మరీ పెట్టాను. చూడండి ఇండివిజువల్గా చూపిస్తాను చెప్పాను కదా, చూడండి ఇండివిజువల్గా చూపిస్తున్నాను మీకు అందరికీను. లీఫ్ని అలా పెట్టినంత మాత్రాన నాకు రూట్స్ వచ్చేసాయి. ఒకటేంటంటే నేను ఈ లీవ్స్ తీసుకొచ్చిన వాళ్ళు అంత స్ట్రాంగ్గా అంత హెల్తీగా ఏం వాళ్ళు పెంచలేదని, జస్ట్ లైక్ అందరు మనీ ప్లాంట్ లాగా ఎదురు వాళ్ళు నార్మల్ వాటర్ పోసేవాళ్ళు అంతే. పెద్దగా స్పెషల్గా మనీ ప్లాంట్ కేరింగ్ ఏం తీసుకోలేవాళ్ళు. లైక్ బనానా ఫర్టిలైజర్ కానివ్వండి, బియ్యం కడ నీళ్ళు కానివ్వండి, అదేమి ఇవ్వలేదు. నార్మల్గా నల్ల వచ్చినప్పుడు జస్ట్ పోసేవాళ్ళు వాటర్ అంతే. అది ఎప్పుడో ఇర్రెగ్యులర్గానే పోసేవాళ్ళు వాటర్. అవి వాళ్ళు రెగ్యులర్గా లేని చెప్పి నేను తీసుకున్నాను కొన్ని లీవ్స్. చాలా పెద్దగా ఉన్నాయి కదా లీవ్స్ కూడా, చాలా పెద్దగా బాగున్నాయండి, గ్రీనిష్గా ఉండేవి. అది వాటర్లో పెట్టినప్పుడు ఇంకా చాలా బాగా వచ్చింది నాకు. నేను షాక్ అయ్యాను, చాలా చాలా బాగుంది. నేను మనీ ప్లాంట్ నాట్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ కట్ చేసుకొని మనీ ప్లాంట్ లీవ్స్ కట్ చేసి నాట్స్ మాత్రమే మనం పాతేస్తే నేను మట్టి పోస్తే రూట్స్ వస్తాయని తెలుసు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి నేను ఇప్పుడు పుదీనా చూపించాను కదా, దానికి ఇప్పుడు మనము చేద్దాం ఒకసారి ప్లాంటింగ్ పెట్టేద్దాం. చూసాను నేను అది పెట్టాను కదండి గ్లాస్ జార్లో, అది తీసేస్తున్నాను. రూటింగ్ మళ్ళీ నెక్స్ట్ చాలా బాగా వచ్చేస్తే 1 వీక్ తర్వాత ఇప్పుడు నేను తీసి మట్టిలో పెట్టేస్తున్నాను మీ ముందే. చూడండి తీసుకొచ్చేసాను జార్ని. ఇది ఇంతకుముందు పెట్టిందండి, ఇది ఫస్ట్ మీకు కొమ్మ చూస్తున్నారు కదా, ఇది అప్పుడెప్పుడో పెట్టాను నేను 1-2 months ముందు. అలా పెట్టిన చాలా చూడండి 3 తొట్టులు నా దగ్గర, 3 తొట్టిల్లోనూ నేను ఇలా పెట్టింది. మధ్యలో మాత్రం మా అత్తయ్య దగ్గర తీసుకొచ్చుకున్నాను చిన్న ఇది ఇప్పుడు పెట్టి ఈ తొట్టి మాత్రము. అది పాట్ కాదండి, కార్డ్బోర్డ్ అండి అది. కార్డ్బోర్డ్ నాకు ప్లేస్ లేక పాట్ లేక ఆ టైంకి నేను కార్డ్బోర్డ్లో కవర్ వేసేసి కింద కార్డ్బోర్డ్ లోపల మట్టి సాయిల్ వేసేసి పెట్టేసుకున్నాను. యాక్చువల్గా పెట్టినప్పుడు మనకు అన్నీ ఎండిపోతాయండి, తర్వాతే వస్తుంది నా ఎక్స్పెక్ట్. ఇది నేను పెట్టినప్పుడు మొత్తం ఎండిపోయిందండి చెట్టు, మళ్ళీ అదే వచ్చేసింది, అదే అలాగే వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము మార్కెట్ తెచ్చిన రూట్స్ గ్రోత్ చేసాం కదా, వాటికి నేను ఇప్పుడు సాయిల్లో పెట్టేస్తున్నాను వాటిని. అది మీకు నేను ఇండివిజువల్గా కూడా చూపిస్తాను ముందు. యాక్చువల్గా నా దగ్గర ఇంకా ఉన్నాయి అవి పుదీనా లీవ్స్ రూట్స్ స్ట్రాంగ్గా ఎలా వచ్చాయి అనేది. అది మీకు ఒకటే గమ్మకి వచ్చింది కదా, వీటికి రాలేదు అనుకుంటున్నారేమో, చాలా వచ్చాయండి, మీకు చూపిస్తాను. చూడండి ఎలా వచ్చాయి చూడండి చాలా స్ట్రాంగ్ అయ్యాయి. మరి రూట్స్ వచ్చాక ఎక్కువ రోజులు కూడా మనం వాటర్లో పెడితే కూడా మనం వాటర్ పెట్టడం పోయడం చేంజ్ చేయడం, వాటర్ 2 days ఒకసారి 3 days ఒకసారి, అట్లీస్ట్ వీక్లీ 2 days ఒకసారి, వీక్లీ 2 times అయినా కానివ్వండి వాటర్ చేంజ్ చేయలేదు అనుకోండి, అది కుళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయండి వాటర్లో ఉండి. సో అందుకని నేను ఎలాగో మార్చలేని వాటర్ అదే సాయిల్లో పెట్టేసాను అనుకో, ఈ హిక్టిక్ లైక్లో బెటర్ ఉంటుంది. నేను వాటర్ పోసేటప్పుడు ఇది ఎలాగో రెయినీ సీజన్ ఇదే గ్రోత్ అవుతాయి, ఎక్కువగా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మనం అన్ని ప్లాంట్స్ పెంచుకోలేకపోయినా పర్వాలేదండి, అట్లీస్ట్ మనకు అవసరమైనవైనా అవి పెట్టి వదిలేసి అవే గ్రోత్ అవుతాయి. పెద్దగా పురుగంటూ కూడా ఏం రాదు కాబట్టి పెస్టిసైడ్స్ కూడా తీసుకోవచ్చా కండిషన్కి ఎంత ఎక్కువ. చూడండి రూటింగ్ చూస్తున్నారు ఇక్కడ, చూసారా ఎంత బాగా వచ్చిందో. సో రూటింగ్ వచ్చినంత వరకు డిప్ చేసేసండి. సో నేను రైనీ సీజన్ పెస్ట్ కంట్రోల్ ఇస్తూ ఉండాలి అప్పుడప్పుడు. కానీ పుదీనాకు మాకు ఇప్పటివరకు ఏం లేదు. ఇప్పుడు ఒక హోల్ చూపిస్తాను, ఒక లీఫ్కి వచ్చి తెంపేస్తానండి. పుదీనా ఒక్కటి నేను ఎన్నిసార్లు వాడాను ఈ పుదీనాని లీవ్స్ని నేను కర్రీలలో. పుదీనా ఏంటంటే మనం ఎంతసార్లు కట్ చేస్తుంటే అదంతా బాగా గ్రోత్ అవుతూ ఉంటుంది. సో నేను కట్ చేస్తూ ఉంటాను, బగారా చికెన్లో వేసేస్తూనే ఉంటాను. అలాగే ఎప్పుడైనా మరీ అంతగా లేదు కొంచెం ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు నేను మార్కెట్ తీసుకుంటాను. ఇక్కడ అది మనీ ప్లాంట్కి మనము పెట్టేద్దాం. మనీ ప్లాంట్ రూట్స్ కూడా బాగా వచ్చాయి కదా, ఇంకెక్కువ రోజు పెట్టాను అనుకోండి ఆ రూట్స్ కాస్త వాటర్లో అలాగే ఉండిపోయినాయి, వాటర్ మార్చడానికి కుళ్ళిపోతాయి కదా. సో అందుకని నేను మనం పాటింగ్ చేసేసుకున్నాం. ఒకసారి వాటర్ సాయిల్లో పెట్టేస్తాం. చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా ఈ ప్లాంట్ చూసారు కదా, ఇవి తీసుకుని అలా పెట్టిందేనండి. అంటే నేను లీవ్స్కి స్పెషల్ రూట్స్ లేకుండా ఒక చిన్న కొమ్మ తెచ్చి పెట్టాను, చాలా చిన్న, ఒక 2 leaves ఉన్నాయి దానికి అంతే. అది కొంచెం అలా గ్రోత్ అవుతూ ఉంది. నేను వస్తుందని తెచ్చినప్పుడు అనుకోలేదు.
సో ఐ లెట్ ఇట్ బి లీవ్ ఇట్. చూడండి దీనికి రూట్స్ చూడండి ఒక్కసారి మీరు ఎంత బాగా వచ్చాయో. ఇది ప్లాంట్, మనీ ప్లాంట్కి. దీనికి ఫర్టిలైజర్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, బనానా ఫర్టిలైజర్ ఇవ్వండి, చాలా చాలా బాగుంటుంది. తమలపాకులో కొన్ని క్రీపర్స్ ఏమైనా మ్యాక్సిమం నేను బనానా ఫర్టిలైజర్ ఇస్తాను, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మనీ ప్లాంట్ స్టెమ్స్కి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది ఎంత బాగుంటుందో అసలు. కింద చూసారా, కింద చూసిన దానికి మనకు మీకు చూపిస్తాను నేను, కింద వచ్చిన రూట్స్కి పైన కనిపించే నాట్స్కి ఎంత తేడా ఉంటుందో. పెట్టేస్తున్నానండి ప్లాంట్ నేను, పెట్టేసుకుందాం. అదే అప్పుడు నేను కొమ్మ ఇట్లా పొడుగుగా అవుతుందని చెప్పేసి బుషీలాగా రావాలి పాట్ నిండా అని నేను ఫోన్ చేసి, అందుకని మీకు అది కనిపిస్తున్నట్టు స్టెమ్ చూడండి. అక్కడ మరీ స్టెమ్స్ని మరీ ఒకవేళ మీకు దగ్గర మనీ ప్లాంట్ స్టెమ్మే ఉంటేనో మరింత లోతుగా తీసి పెట్టకండి, పైకే పెట్టండి, కొంచెం మట్టి కప్పైన అంతే. ఎందుకంటే దాంట్లో నుంచి మళ్ళీ ఇంకొక లీఫ్ రావాలి అంటే మట్టిని ఎక్కువ లోతు పెట్టేస్తే తోసుకు రాలేదు. కొంచెం పైపైన పెట్టి కొంచెం మట్టి కవర్ చేసినట్టుగా చేయండి, లైట్ వెయిట్ ఇవ్వండి కొమ్మ మీద, ఎస్పెషల్ నాట్స్ మీద లైట్ వెయిట్ ఇస్తే గ్రోతింగ్ ఈజీగా ఉంటుంది, వాటికి అంత డిఫికల్ట్ అవుతుంది. ఓకే, ఇది పెస్ట్ కొట్టండి, కంట్రోల్ కొట్టని పోతుంది అది ఈ ప్లాంట్కి. చూసారా, పెట్టేస్తున్నాను. ఇంకా 2-3 ఉంది, ఇంకా 2-3 ఉన్నాయి, పెట్టేస్తున్నాను. 1 సెకండ్ చూపించేస్తాను మీకు, ఇప్పుడు మీకు తెలుస్తుంది. అయిపోతుందండి, అది బాగుంది కూడాను. చూడండి ఎంత బాగుంది, చూసారు కదా. దీనికైతే బనానా ఫర్టిలైజర్ 2-3 టైమ్స్లో చేస్తాను. పచ్చిన అలాగే బాటిల్ వేసి చేసేస్తారు ఒక మెథడ్. నేను మాత్రం అలా ఇవ్వనండి బనానా ఫర్టిలైజర్. చూడండి ఈ రూట్స్ చూడండి ఇంత బాగా వచ్చే రూట్స్ని నేను మళ్ళీ వాటర్లో పెట్టిన వాటర్ మార్చడం మర్చిపోయాను అనుకోండి, అంటే ఒక 1 వీక్ తర్వాత అయినా కూడా ఇట్ విల్ బి డిఫికల్ట్, చచ్చిపోతాయి అది, రూట్స్ వచ్చి కూడా వేస్ట్ అవుతుంది. సో ఇట్స్ బెటర్ టు పాటింగ్ ఇట్ సెల్ఫ్. సో మనీ ప్లాంట్ పెట్టేస్తున్నాను, మీకు చుట్టుపక్కల చూస్తూ ఉంటే తెలుస్తుంది. చూసారు కదా. ఒకటి బనానా ఫర్టిలైజర్ ఎలా చేస్తారంటే దాని చాలా మెథడ్స్ ఉంటాయండి. కొంతమంది ఏమని చేస్తారు, జస్ట్ వాటర్లో అలా బనానా పీల్స్ వేసేసి ఆ వాటర్ని వాడతారు. కానీ నేను దీనికి వాడింది మాత్రం బనానా పీల్స్ ముక్కలు కట్ చేశానండి. కట్ చేసకపోయినా పర్వాలేదు, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక చెంబు నిండా వాటర్ తీసుకోండి. దాంట్లో ఆ బనానా పీల్ని పట్టి వాటర్ తీసేసుకోండి. ఒక చెంబు నీళ్ళు తీసుకుని ఒక 2-3 బనానా అలాగే వేసేసేయండి. మీకు టైం ఉంటే అలాగే, టైం లేకపోతే అలాగే వేసేసేయండి. టైం ఉంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసేయండి. బాగా బాయిల్ చేయండి, చల్లారనివ్వండి. బాయిల్ చేసి అలా చల్లారిన వాటర్ని మీరు ఒక దగ్గర ఫిల్టర్ చేసి పెట్టేసుకోండి. ఆ 6 months వరకు మీకు బిందాస్గా స్టోర్ ఉంటుంది. అది రూమ్ టెంపరేచర్లోనే ఉంటుంది, ఎండకి పెట్టకండి. మ్యాక్సిమం రూమ్ టెంపరేచర్లో మీరు గార్డెన్ కిట్స్ ఎక్కడైతే పెట్టుకుంటే అక్కడ పెట్టేసేయండి. ఒక 1 వీక్, ఒక 2-3 డేస్కి ఒకసారి బాటిల్ని షేక్ చేసి మూత తీస్తూ పెట్టండి అప్పుడప్పుడు. ఎందుకంటే దాంట్లో గ్యాసెస్ డెవలప్ అవుతాయి కదా, అది పోవడానికి అనమాట ఆ గ్యాస్. చూడండి స్లోగా పెట్టండి, రూటింగ్ కదా. సో అలా మూత పెట్టి పక్కన పెట్టేసుకొని వీక్లీ వన్స్ ఇచ్చేసుకోవచ్చు. వీక్లీ వన్స్కి నేను అన్ని ఏదైనా ఒక ఫర్టిలైజర్ ఇవ్వండి. కానీ మనీ ప్లాంట్స్కి మాత్రం ఎస్పెషల్లీ బనానా ఫర్టిలైజర్ 15 డేస్కి ఒకసారి, వీక్లీ వన్స్ కూడా ఇవ్వకండి, చాలా వీక్ ఉంటుంది. అసలు స్టెమ్ చూడండి మీకు తెలుస్తుంది ఆ వేరియేషన్ అనేది. మీకు చూపిస్తాను స్టెమ్ వేరియేషన్ నేను వేసిన ముందుకు ఎలా ఉంది, అది బనానా పీల్ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంది ఇంప్రూవ్మెంట్ అనేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు బనానా పీల్ ఫర్టిలైజర్ ఎస్పెషల్లీ ఫర్ మనీ ప్లాంట్స్, అన్ని ప్లాంట్స్కి ఇవ్వచ్చండి బనానా పీల్ ఫర్టిలైజర్ అయితే. కానీ చేసే విధానం అనేది వేరుగా ఉంటుంది. ఒకలా చేస్తారు, ఇంకోలా చేస్తారు. కానీ క్రీపర్స్కి మాత్రం బనానా ఫర్టిలైజర్ ఆసంగా వర్కౌట్ అవుతుంది. అది ఫస్ట్ బాయిల్ చేశాక దాన్ని ఫిల్టర్ చేసుకుంటే కొంచెం డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట, కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. మీరు అలాగే జస్ట్ అలాగే బనానా ఫర్టిలైజర్ వేసి పెట్టడానికి కొంచెం స్మెల్ కూడా వస్తుంది అనుకుంటాను. నాకు మాత్రం అది అంతగా నచ్చలేదండి. నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ అదర్స్, బట్ ఫర్ మై పర్సనల్ థింగ్ ఏంటంటే నాకు మాత్రం అంతగా నచ్చలేదు. చూడండి ఆ లీవ్స్ కానివ్వండి ఇంత స్ట్రాంగ్గా వస్తాయంటే, స్ట్రాంగ్గా ఉంటాయి లీవ్స్ కూడా. చూడండి ఇక్కడ స్ట్రాంగ్నెస్ చూసారా, అది పైన కొట్టాను బనానా ఫర్టిలైజర్ అని. 2 times కొట్టాను, 2-3 times కూడా కాదు. 15 డేస్కి ఒకసారి ఇవ్వండి. ఎంత వీక్ ఉన్నా కూడా తొందరగా ఇచ్చారంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది, దానికి ప్రోటీన్స్ తట్టుకోలేదు. చూడండి స్టార్టింగ్లో చూడండి ఎంత సన్నగా ఉన్నాయో స్టెమ్స్, అది ఇప్పుడు వచ్చే మాత్రం చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో.
అక్కడ కట్టాను కదా, అక్కడ ఆ రూట్స్ కూడా నేను కొడతాను బనానా ఫర్టిలైజర్. 2-3 ml ఒక 1 లీటర్ బాటిల్లో ఆ ఫర్టిలైజర్ని ఇచ్చేసి కొట్టేసాను. కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదండి, ఎందుకంటే ఆర్గానిక్ కదా, ఏం ఎఫెక్ట్ అంతగా అవ్వదు. కెమికల్ ఆర్గానిక్ కాకపోతే అవుతుంది, కానీ ఇది మన ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి మనం చేసుకునేది కాబట్టి అసలు ప్రాబ్లమే రాదు. ఇది చూసారు కదా, అయిపోయిందండి, మనము పెట్టేస్తాం. ఇది చూసారు నా తమల అది ఇది అండి, కొత్తిమీర వేసాను, వచ్చేస్తున్న మొలకలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ like and subscribe. Thank you.